వృషభం వారికి కనుక చూసుకుంటే మీ యొక్క రాశి నుంచి పంచగ్రహ కూటమి 9వ స్థానంలో జరుగుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి 18, 19 తేదీల్లో జరుగుతూ 20వ తేదీ నుంచి ఒక 4 గ్రహాల కూటమి ఈ యొక్క పక్షంలో 16th నుంచి 31st వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అంటే 9లో అధిక గ్రహాలు ఉంటున్నాయి మీకు. ఇక దశమంలో రాహువు, లాభంలో శని మంచివాడే, అండ్ ధనస్థానంలో గురువు, కాకపోతే గురువు యొక్క స్వరూపం కొంత మారింది, అండ్ 4వ స్థానంలో కేతు. మరి ఈ గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క వృషభం వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు 9లో అధిక గ్రహాలు అని చెప్పుకున్నాం. 9లో అధిక గ్రహాలు అంటే దీనికి అర్థం ఏమిటి? హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి చాలా పాజిటివ్గా వెళ్తాయి. బ్యాంకింగ్ సెక్టార్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కూడా చాలా సపోర్టివ్గా వెళ్తాయి. గురువులు చక్కగా దొరుకుతారు. కానీ ఉద్యోగం విషయంలో ఉన్న ప్లేస్లోనే నాకు ఉద్యోగం రావాలని కూర్చుంటే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఉండవు కాదు కదా, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా వేరే ప్రాంతానికి లాంగ్ జర్నీస్ చేస్తూ, కొంతమంది చూడండి ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో జాబ్ ఉంటుంది, వెళ్తుంటారు వస్తుంటారు, ఎవ్రీ వీక్ బస్సు మీద వెళ్తాడు, మళ్ళీ ఫ్యామిలీని కలుసుకుంటారు, మళ్ళీ లేదా 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి, లేదా ఒక్కోసారి వేరే ఎక్కడికో వెళ్ళి అక్కడ జాబ్ చేయాల్సి వస్తుంది. అలా మీరు కనుక ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టీచింగ్స్, ట్రైనింగ్స్, గైడింగ్ చేసేవి, కన్సల్టెన్సీస్ వీటిల్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అయితే ఇందులో మీరు పర్టికులర్గా కొంతమంది చూడండి, మనకి చూస్తూ ఉంటాం, ఏమంటే మీకు జాబ్ ఇప్పిస్తాము, మీరు మాకు పలానా ఇంత పే చేయండి అంటాం. సరే అని మనం ఏదో సమ్ లంసమ్ అమౌంట్ బ్యాక్ డోర్ అని అదోనో ఏదోనో డబ్బులు కడతాం. తీరా చూస్తే వాళ్ళు ఇప్పించారు, మోసపోతాం. అలాంటి మోసపోయేటువంటి యోగం మీకు పర్టికులర్గా 21st, 22nd అండ్ 23rd కూడా చూపిస్తుంది. అది ఉద్యోగ సంబంధించిన విషయంలో. ఇక 23, 24, 25 తేదీల్లో పర్టికులర్గా వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ గ్రహాలు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉన్నాయో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకింగ్ సెక్టార్స్, కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ బాగుంటాయి, చక్కగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనీని గృహం కోసమో, వాహనం కోసమో, మిషనరీ కోసమో ఇట్లాంటి వాటికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ బిజినెస్లు, ఫ్యామిలీతో కొన్ని మనీస్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. ఇది చాలా 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 కేర్గా ఉండవలసినటువంటి అంశము. 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది. అయితే ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? ఒక్కోసారి కొంతమంది రైతులు వీళ్ళంతా భూ సంబంధించిన ఇవే చేస్తారు. మరి ఎలాగ 4వ కేతు ఉన్నాడు కదా అంటే గణపతి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మరియు అదేవిధంగా కాస్త వీలైతే 9లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకుని రండి, అమ్మవారిదో స్వామివారిది ఎవరిదైనా కూడా. చాలామంది ఈ గోచార ఫలితాలు మాత్రమే కాకుండా జన్మజాతకంలో ఏమేమి ఉంటాయి అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఏం చెప్పొచ్చు అని. నేను ఒకటే చెప్తాను, జ్యోతిష్శాస్త్రము అంటే మీకు వెలుగునిచ్చేది. అంటే ఒక కంప్లీట్ ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఉదాహరణకి ఇక్కడ నుంచి మీరు ఏ తిరుపతితో వెళ్ళాలి, కారులో వెళ్తున్నారు, ఎటు వెళ్ళాలో మీకు రూట్ తెలియకపోతే మీ దగ్గర గొప్ప కారు ఉన్నా, ఎంత కాస్ట్లీ కారు ఉన్నా, అందులో ఎంత ఫ్యూల్ ఉన్నా, మీకు ఎంత చక్కగా మీకు డ్రైవ్ చేయడం వచ్చినా మీరు వెళ్ళలేరు, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే రూట్ తెలియాలి ఫస్ట్. ఆ రూట్ చెప్పేదే ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు లైఫ్లో, లగ్నం ఎలా ఉంది, 4th హౌస్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలా కాదండి, ధనం మూలం ఇదం జగత్ కదా, మేము ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మనీ రావట్లేదు, మనీ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఒకటి, మీరు ఏ రంగాల్లో ఉంటే మీకు డబ్బులు వస్తాయి, అది వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా, అదే ఉద్యోగం అయితే ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, లేనట్లయితే వ్యాపారం అయితే ఎటువంటి వ్యాపారం, సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారమా, ఆన్లైన్లో చేసే వ్యాపారమా, ఇంటి నుండి చేసే వ్యాపారమా, లేకపోతే ఎవరికైనా మధ్యవర్తిత్వంగా ఉండేది చేసేది, అందులో ఏ సెక్టార్స్ మీరు చూడండి. ఒక్కోసారి మనం హెల్త్ రిలేటెడ్ చేస్తాం, అది రవి ఇస్తాడు. రవి కనుక వ్యాపార మూలక ధనయోగాలు ఇస్తే హెల్త్ రిలేటెడ్. ఇది కేవలం వ్యాపారానికనే కాదు, మీరు ఏదైనా చదివేటప్పుడు కూడా చూసుకోవాలి, మెడికల్ లైన్లోకి వెళ్ళాలా, ఇంజనీరింగ్ సెక్టార్స్లోకి వెళ్ళాలా, ఇందులోకి వెళ్ళాలని. అవి గనక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ
ఇవి కేవలం ధనం మాత్రమే అన్నట్టు కాకుండా మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏమిటి, ఎటువంటి కర్మలు చేయడం మూలంగా ఇంత గొప్ప అవకాశాలు వస్తున్నాయి, అదేవిధంగా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నామని ఒక క్లారిటీ ఇస్తుంది. మరి తెలుసుకోవడం వరకే ఉంటుందా అంటే కాదు, చాలా చాలా చిన్న ఎందుకంటే మనకి కలియుగంలో కలి సాధువు అంటూ ఉంటారు. అంటే కలియుగంలో మనం కేవలం నామస్మరణ ద్వారా మన యొక్క దోషాలను తొలగించుకోవచ్చు. అంటే ఒక నామం, మీరు ఏ గ్రహం ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవత తీసుకొని ఆ అధిష్టాన దేవత నామస్మరణ చేసుకుని సరిపోతుంది. అది మీకు ఉండేటువంటి సమస్యని బట్టి, మీరు పూజంలో చేసుకున్న కర్మని బట్టి, మీకు ఏ గ్రహం అసలు భూతత్వ రాశుల్లో ఉందా, అగ్నితత్వ రాశుల్లో ఉందా, జలతత్వ రాశుల్లో ఉందా, వాయుతత్వ రాశుల్లో ఉందా తీసుకొని ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది ఆస్ట్రాలజీలో. అంటే ఒక గృహం కొనుక్కుంటున్నాం, ఆ గృహము ఏ దిశ ఉన్న గృహాన్ని కొనుక్కుంటే మంచిది, దాన్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీ పేరులో ఉండే అక్షరాలని ముందు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని, అదేవిధంగా మీకు గ్రహస్థితి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని తీసుకొని చూస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది భయపెట్టేదో భయపడేదో కాదు. అది మీకు వే చూపించేది. ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అయితే మనకి రూట్ తెలిస్తే ఎలా వెళ్ళి మన డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి, లేకపోతే అప్పుల పాలవుతూ ఉంటాము, రోగగ్రస్తులం అవుతూ ఉంటాము, లేకపోతే ఇల్లు కొనుక్కోలేకపోతుంటాము, మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే అవ్వలేకపోతుంటాము, వ్యాపారం సాగదు, ఒక్కోసారి సంతానం కలగదు, లేనట్లయితే తెలిసిన వాళ్ళతోనే గొడవలు అవుతుంటాయి. ఇట్లా అనేకమైన సమస్యలు ఉంటాయి. అసలు ఆ సమస్య యొక్క రూట్ కాజ్ ఏమిటి, మీరు ఏ మంత్రము చేసుకుంటే, కొంతమంది చూడండి, నేను మంచి చెప్పినా చెడైపోతుందండి, నేను ఎవరితో ఏం మాట్లాడినా ఇబ్బంది వస్తుందండి అంటూ ఉంటారు. అప్పుడు చాలా సింపుల్గా మీ 3rd లార్డ్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకుని, 3rd హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రాల్లో ఉన్నాడు, నవాంశ వర్గ చక్రాల్లో ఎక్కడున్నాడు అని దాన్ని క్లియర్గా తీసుకొని దానికి చాలా సింపుల్గా దాన్ని పరిహారం చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నాకు తెలియవు అని అనుకుంటే కనుక ఓం కర్పూర బీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మీకు. ఆ రకంగా ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోగలగాలి. మరి పర్సనల్ చార్ట్ ఇలా అయితే మరి గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు అని అంటే బయట ఉండేటువంటి కాలము, బయట ఇలా వాతావరణం ఉంది, సో మనం స్వెటర్ వేసుకొని వెళ్ళాలనుకుంటాం కదా, చల్లగా ఉంటే, బాగా ఎండగా ఉంది, అప్పుడు ఆ స్వెటర్స్ అవి వేసుకోం, సింపుల్గా గొడుగు పెట్టుకుని వెళ్ళిపోతాం. అలా ఏంటంటే బయట ఉండే వాతావరణం, ఒక బిజినెస్ మనం అనుకుంటున్నాం, బయట అసలు ఈ బిజినెస్కి ఎంత మార్కెట్ ఉంది, డిపెండ్ ఆన్ మార్కెట్ బట్టి ఉంటుంది. ఎంత బిజినెస్కి ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి అప్డేట్ తీసుకురావాలి, అసలు ఇప్పుడు చేయాలా వద్దా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని అనాలిసిస్ చేస్తాం మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు. అదే బిజినెస్కి కనుక అద్భుతమైనటువంటి గ్రోత్ ఉంది, చాలా డిమాండ్ ఉందనుకోండి, ఎలా పెట్టినా నడిచిపోతుంది. కానీ బిజినెస్ డెవలప్మెంట్స్ లేవు, అంత ఇది లేదు, డిమాండ్ లేదన్నప్పుడు దాన్ని ఇన్నోవేటివ్గా తీసుకెళ్తాం. అలాగే బయట ఉండే వాతావరణం అంటే బయట గోచార గ్రహాలు, గోచార ఫలితాలు అనేటువంటివి మీ యొక్క రాశికి లేదా మీ లగ్నానికి, మీ భావానికి ఎంతవరకు సపోర్టివ్గా ఉందని చెప్పేది కాలము. అలాగే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కంప్లీట్గా మీరు పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేయడం వల్ల మీరు పలానా ఇంట్లో పలానా తల్లిదండ్రులకి పలానా రోగగ్రస్తులై, లేకపోతే పలానా అద్భుతమైన సిల్వర్ స్పూన్తో పుట్టడం కానివ్వండి, ఏదైనా సరే ఎందుకు జరుగుతుందని ఒక క్లారిటీ ఇచ్చేది మీ పర్సనల్ చార్ట్. దాన్ని ఎలా మార్చుకుంటూ వెళ్తాము. సరే వెళ్తూ ఉన్నాం, ఒక వేరే రూట్లోకి వెళ్ళిపోయాం, వెంటనే ఒకళ్ళు అలగ్గానే ఏం చెప్తారు, అయ్యో మీరు ఇటు వెళ్ళిపోతున్నారు, ఇటు కాదంటే అటు వెళ్ళాలి స్ట్రైట్గా అంటారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే తిప్పుకొని మళ్ళీ వెళ్తాం. అంటే ఏమిటి, ఆస్ట్రాలజీ ఈజ్ వెరీ క్లియర్లీ, చాలా క్లియర్గా, బాబు నువ్వు ఇది చేస్తున్నావు, ఇది చెయ్యకు, దీనివల్ల నువ్వు నష్టపోతావు, దీనివల్ల నువ్వు ఇబ్బంది పడతావు, సో ఈ రూట్లో వెళ్ళు, నీకు చాలా బాగుంటుందని చెప్పేది. సరే జాతకం లేదు, ఏం చేయాలి, నో నీడ్ టు వరీ. సింపుల్గా ఏం చేస్తారంటే మీరు హ్యాపీగా లలితా సహస్రనామాలు రోజు చాంటింగ్ చేయండి. మొత్తం నామాలు నేను చాంటింగ్ చేయలేను, కొన్ని వాటికి ఏమైనా ఉంటాయా అంటే ఫినాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. లేదా అలా కాదండి, కెరీర్ పరంగా మాకు గ్రోత్ రావాలి, చక్కగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. ఈ నామం కేవలం బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి కాకుండా మీకు హ్యాపీనెస్ని కూడా పెంచుతుంది. మనసు బాగా లేదు, ఓం మనస్విని నమః.
ప్రతిదీ మధ్యలో ఆగిపోతుంది. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. ఇలా ఒక్కొక్క నామాన్ని మనకి లలితా సహస్రనామం, లలితా అమ్మవారిలో నుంచి బయటకు వచ్చినటువంటి వసిన్యాది వాగ్దేవతలు 8 కిరణాలుగా బయటకు వచ్చి చెప్పారంటే అది వేదంతో సమానం, ఈక్వల్ టు అమ్మవారు చెప్పినట్టే. కాబట్టి ఇలా చేయండి. మీ యొక్క బాధల్ని, మీ యొక్క అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడండి. హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి అందరికీ. శ్రీమాత్రే నమః.